మిద్దె తోటల వాళ్ళకనే కాదు, మామూలుగా మొక్కలు పెంచుకునే వాళ్ళందరూ కూడా ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే పేనుబంక అండి. పేనుబంక ఒకటి, ఎర్రచీమలు, నల్ల చీమలు. తర్వాత ఎర్రచీమ ఉంది అని అంటే అక్కడ పేనుబంక లేదా ఏదో గుడ్లు ఉన్నట్టే అనుకోవాలి మనం. ఎర్రచీమలు వచ్చినాయి, ఆ చెట్టుకి ఎర్రచీమలు ఉన్నాయి అని అంటే మనం ముందు అనుకోవాల్సింది ఏంటంటే అక్కడ పేనుబంక పురుగు ఉంది అని గుర్తించాలి. సో దానికోసమని ఈ ఎర్రచీమలు వస్తాయి. ఎర్రచీమలు ఎప్పుడైతే చెట్టుకు పాకినాయో, ఎప్పుడైతే చెట్టుకు చీమలు పట్టినాయో వేరు పాడవుతుందండి. మట్టిలో వేరును కొరికేస్తాయి చీమలు, వేరును తినేస్తాయి అన్నమాట. సో చెట్టు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది మనకు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక రెమెడీ, ఎర్రచీమలకు కానివ్వండి, పేనుబంకకు కానివ్వండి, ఇప్పుడు చెట్టును కాపాడుకోవాలి మనము. ఎర్రచీమలు పట్టినాయంటే చెట్టు మ్యాక్సిమం వేరు దెబ్బతింటుంది కాబట్టి చెట్టును కాపాడుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఒక రెమెడీ, అంటే మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ మనం వాడుకుంటే సులభంగా మనము చీమలు కానీ లేకపోతే పేనుబంక నివారణ కానీ చేయొచ్చు. అయితే ముందు పేనుబంక నివారణ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే వారంలో వీలైతే వారంలో 2-3 సార్లు, 2 రోజులకు ఒకసారి అన్నట్టు మనము పులిసిన మజ్జిగ కానీ లేదా నీమ్ ఆయిల్ కానీ, నీమ్ ఆయిల్ ఒకటే కాదు, నీమ్ ఆయిల్లో కొంచెం ఒక 1/2 స్పూన్ అంటే వాటర్లో డైల్యూట్ అవ్వటానికని ఒక 1/2 స్పూన్ సర్ఫ్ లేదా లిక్విడ్ సోపు, కుంకుడు రసం కానివ్వండి, లిక్విడ్ సోప్ కానివ్వండి, ఏదైనా సరే మనం అది మిక్స్ చేసుకొని నీమ్ ఆయిల్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసామనుకోండి, మనకు పేనుబంక అనేది సమస్య రాదు. ముందు అంటే పురుగు తీవ్రతని బట్టి మనము నీమ్ ఆయిల్ పర్సంటేజ్ పెంచుకోవాల్సి వస్తుంది. లీటర్కి 10 ml కలిపే నీమ్ ఆయిల్ లీటర్కి 15-20 ml కలుపుకోవాల్సి వస్తుంది. అప్పుడు అది కూడా చేతితో నలిపిన తర్వాత, చీడపీడల నివారణలో చేతికి మించిన సాధనం లేదు అని అంటుంటారు కాబట్టి మనం ముందు చేతితో నలిపేసిన తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రాకముందే మనం జాగ్రత్త తీసుకుంటే మనకు పేనుబంక అనేది రాదండి. వాస్తవంగా మేమైతే అలాగే చేస్తున్నామండి. ఇప్పటికైతే చూడండి, సహజంగా ఇప్పుడు మందారకు కూడా మొగ్గ మీద నల్లటి పేను అనేది వస్తుంది. కాబట్టి మాకు లేదు అంటే మేము రాకముందే జాగ్రత్త తీసుకుంటామండి. కాబట్టి మాకు పేనుబంక అనేది లేదు. అయితే వచ్చిన తర్వాత చేతితో నలిపేసి నీమ్ ఆయిల్ని స్ప్రే చేయాలండి. పురుగు తీవ్రతని బట్టి 10 ml, 15 ml, 20 ml మీరు దాన్ని బట్టి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎర్రచీమలకు చాలామందికి సమస్య వస్తుంది. ఎర్రచీమలో కుండీల్లో చాలామందికి అంటే మట్టిలో తవ్వేస్తుంది. అయితే దానికి నివారణ మార్గం ఏంటంటేనండి, దాల్చిన చెక్క పౌడర్, చెక్క ఒకటి, లవంగం ఒకటి పౌడర్లు చేసుకొని కొంచెం దాంట్లో పసుపు కూడా కలుపుకోవచ్చు అండి. పసుపు కలుపుకొని కూడా మనం అంటే మొదట్లో వేసామనుకోండి దాన్ని, ఆ పౌడర్ని, చీమలు అనేవి రాకుండా ఉంటాయండి. అంటే వచ్చిన చీమలు కూడా పోతాయి. అయితే పేనుబంకకి ఇంకో నివారణ కూడా ఉందండి. బాగా పులిసిన మజ్జిగలో ఒక 3-4 రోజులు బయట పెట్టి, అంటే బాగా పులనివ్వాలి ఆ మజ్జిగని. పులిసిన తర్వాత ఆ మజ్జిగలో కొంచెం పసుపు, ఇంగువ, ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి పులిసిన మజ్జిగలో దాన్ని మల్టిప్లై చేసి మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఇలా కూడా మనం పేనుబంక నివారణ చేయొచ్చండి. ఇదొక అంటే రెమెడీ పేనుబంకకు. ఆ నీమ్ ఆయిల్ ఒకటే కాకుండా ఇది ఇంకో రెమెడీ. ఎర్రచీమలకైతే మాత్రం అది దాల్చిన చెక్క, లవంగం పౌడర్, కొంచెం పసుపు అలా చల్లుకుంటే పోతుంది, ఎర్రచీమల నివారణ చేయొచ్చండి. అయితే నల్ల చీమలు కూడా చాలామంది అంటుంటారు ఏంటంటే మాకు నల్ల చీమలు కూడా వస్తున్నాయి, దానికి నివారణ ఏంటి అని. నల్ల చీమలకు కూడా ఈ పౌడర్లు వేస్తే పోతాయండి. అయితే నల్ల చీమలు లోపల పుట్టలు పెడతాయి కాబట్టి అది ఎక్కడైతే ఆ పుట్ట ఉందో మనం జాగ్రత్తగా గమనించుకొని ఆ పుట్టను తొలగించాలి. ఫస్ట్ తొలగించేసి ఈ పౌడర్లు వేసేసుకుంటే సరిపోతుందండి.